పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏలో ఇప్పుడు త్వరలో జరగబోయే ఎన్నికలకి రెండు పార్టీల అభ్యర్థులను ప్రకటించారు. ఒకవైపు అధికార పార్టీలో మంత్రి అంబటి రాంబాబు అభ్యర్థిగా ఉండగా అపోజిషన్లో తెలుగుదేశం తరఫున మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు కాపు సామాజిక వర్గం సీనియర్ నేతలు ఇద్దరు ఎన్నికల బరిలో ఉన్నారు. దీనికి సంబంధించిన దాదాపు సుమారుగా ఒక ఏడాది నుంచే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన తర్వాత ఆయన సత్తెనపల్లి అభ్యర్థి అని అనుకున్న తర్వాత ఈ ఏడాది నుంచి సత్తెనపల్లిలో ఇరు పార్టీల నేతలు హోరాహోరీగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటా ముందుకు పోతా ఉన్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణం అంతా వేడెక్కి రాజకీయంగా కూడా వేడెక్కింది. దీనికి సంబంధించిన అంశాలు మనం సమీక్షించుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, రకరకాల కారణాల వలన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధిష్టాన వర్గం స్థానిక నేతలతో విభేదించి పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరిన తర్వాత కన్నాకు ఎక్కడ అవకాశం కల్పిస్తారు అనేది అనేక మంది చర్చలు నడిచాయి. తాను ప్రాతినిధ్యం వహించినటువంటి గుంటూరు పశ్చిమ పెదకూరపాడులో అవకాశం ఇస్తారనుకున్నారు. వీటన్నిటినీ ఈ ఊహలన్నిటికీ కూడా చెక్ పెట్టి సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత ప్రకటించారు. ఆయన కూడా బేషరతుగా సత్తెనపల్లిలో పోటీ చేయడానికి సిద్ధపడి వెళ్ళి ఒక ఏడాది నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. రకరకాలుగా ఇద్దరు కాపు నేతలు కావడం, ఇద్దరు కూడా 89లోనే యూత్ కాంగ్రెస్ నేతలుగా రాజకీయ రంగ ప్రవేశం చేయటం, కన్నా లక్ష్మీనారాయణ చేబ్రోలు అనవయ శిష్యుడిగా, అంబటి రాంబాబు రాయపాటి సాంబశివరావు శిష్యుడిగా రంగంలో దిగారు. అంబటి రాంబాబు రేపల్లెలో తొలిసారి 89లో ఎమ్మెల్యేగా ఎన్నికైతే కన్నా లక్ష్మీనారాయణ పెదకూరపాడులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇద్దరూ వలస నాయకులే, ఇద్దరు ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్నాడు. కన్నా లక్ష్మీనారాయణ ఈ ఎన్నికల్లో గెలిస్తే 6వసారి శాసనసభకి ఎన్నికైనటువంటిది, అంబటి రాంబాబు గెలిస్తే 3వసారి ఎన్నికైనటువంటిది. ఇలా ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రధానంగా కన్నా లక్ష్మీనారాయణ 89లో యూత్ కాంగ్రెస్ నేతగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వరుసగా పెదకూరపాడులో 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఆయన పెదకూరపాడును వదిలేసి గుంటూరు పశ్చిమకు వచ్చారు. పశ్చిమలో గెలుపొందినటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా పనిచేస్తా విభజన సమయంలో ఒక దశలో ముఖ్యమంత్రిగా కూడా ఆయన పేరు వినపడింది, ఒక దశలో పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఆయన పేరు వినపడింది. సరే, ఈ రకరకాలుగా వినపడ్డా కూడా కారణాలు ఏమైనా విభజన సమయంలో కాంగ్రెస్ నేతలు వీళ్ళు కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని నిలదీయలేకపోవడం, దాన్ని మౌనంగా అంగీకరించడంతో వీళ్ళ రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టాల్సి వచ్చింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పశ్చిమలో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయాడు. తర్వాత జరిగిన పరిణామాలను బీజేపీలో చేరటం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయటం, ఒక 3 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా అసంతృప్తిగానే కొనసాగాడు. రాజధాని అమరావతి వ్యవహారంలో బీజేపీ అధిష్టాన వర్గం రాష్ట్ర నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు కన్నా లక్ష్మీనారాయణ. రాజధాని ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పని పట్టుబట్టాడు. ఆ తర్వాత రాజధాని రైతులు తిరుపతికి న్యాయస్థానం దేవస్థానం అనే నినాదంతో తిరుపతి పాదయాత్రలో ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చాడు. బీజేపీలో కొంతమంది నేతలు దాన్ని వ్యతిరేకించినా కూడా పూర్తిగా దాన్ని మద్దతు ఇచ్చి తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో కూడా బీజేపీ ప్రతినిధిగా కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నాడు. ఇలా అనేక అంశాల్లో బీజేపీలో ఉన్నా కూడా వాళ్ళని వ్యతిరేకిస్తూ వచ్చాడు. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావుని వ్యతిరేకిస్తూ కావూరు సాంబశివరావు అంచేరుడిగా ముందుకు సాగాడు. ఇలా సాగిపోయే రకరకాలు జరిగిన సందర్భంలో ఆయన అనూహ్యంగా తెలుగుదేశంలో చేరటం, తెలుగుదేశం అధినేతకు దగ్గర కావడం, ఆ తర్వాత సత్తెనపల్లి ఇన్ఛార్జి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ పూర్తిగా ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగుతోంది. ఒకవైపు అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నాడు, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు 3వసారి ఆ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నాడు. అంబటి రాంబాబు నాయకత్వాన్ని, అక్కడ ఆయన అభ్యర్థిత్వాన్ని వైకాపాలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రధానంగా నలంద కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత ప్రసాద్ రెడ్డి, తర్వాత జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర వెంకటేశ్వర రెడ్డి, వీళ్ళు ముగ్గురు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ప్రతినిధులుగా నాయకత్వం వస్తా ఎట్టి పరిస్థితుల్లో రాంబాబును ఓడిస్తాం అని చెప్పని ఇటీవల పదే ప్రకటనలు చేయటం, వీటిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల నేరుగా మనం అనుకునే ఈ ముగ్గురు నేతలను కూడా జగన్ అంబటి రాంబాబు సమక్షంలో పిలిపించి చర్చలు జరపడం, ఈ కార్యక్రమాలన్నీ నడిచినాయి.
ఇలా ఉంటే ఒక దశలో రాంబాబుకి సీట్ ఎవరు, ఆయన తమ్ముడికి అంబటి మురళికి పొన్నూరులో ఇచ్చారు కాబట్టి ఇక్కడ రాంబాబుకి సీట్ ఎవరు, ఎర్ర వెంకటేశ్వర రెడ్డికి రెడ్డి సామాజిక వర్గానికి సీట్ ఇస్తారని కూడా తెర మీదకి వచ్చింది. వాటన్నిటిని పట్టాపంచలు చేస్తారు, రాంబాబుని అభ్యర్థిగా ప్రకటించారు. కన్నా లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహించిన పెదకూరపాడులో ఆ రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో రాజుపాలెం మండలం కూడా పెదకూరపాడులో ఉంది. దాంతోపాటు నగరికల్ మండలంలోని కొన్ని గ్రామాలు పెదకూరపాడు అసెంబ్లీ పరిధిలో ఉండేవి. దీంతో 4 సార్లు అటు ప్రాతినిధ్యం వహించడం వల్ల రాజుపాలెం మండలంలో ఆయనకి మంచి పట్టు ఉంది. దాంతోపాటు అటు నగరికల్ మండలంలో కూడా గతంలో అటు పనిచేసినటువంటి అనుభవం ఉండటం, వాళ్ళ మద్దతు ఉండటంతో ఆ 2 మండలాలు ఎన్నికల క్యాంపెయిన్ బాగా బలంగా నడుపుకోగలుగుతాడనేది ఉంది. అంబటి రాంబాబు మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. బస్టాండ్ దగ్గర ఒక సెప్టిక్ ట్యాంక్ మరుగుదొడ్డి మరమ్మతుల సందర్భంగా జరిగిన ప్రమాదంలో 2 యువకులు చనిపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు చెక్కులు వస్తే దానిలో కూడా కమిషన్ అడిగాడు అనేటువంటిది పవన్ కళ్యాణ్ తెర మీద తీసుకొచ్చిన ఆరోపణ. ప్రధానంగా అంబటి రాంబాబు, ఆ పార్టీ నేతలు, ఆ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున అవినీతి మరకలు అంటిని, వాటిని ఖండించలేకపోయారు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఆ కుటుంబానికి ఇవ్వకుండా వాళ్ళు విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. జనసేన నేత పవన్ కళ్యాణ్ దీన్ని పెద్ద ఎత్తున వెలుగులో తీసుకురావటం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గ పర్యటన సందర్భంగా ట్యాంకులో పడి చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన బాధితులతో చర్చలు జరిపి వాళ్ళకి పార్టీ తరఫున ఆర్థిక సాయం చేయటం, ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. మరోవైపు అంబటి రాంబాబు గెలుపొందిన 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పోటీల సందర్భంగా టోకెన్లు పెట్టి జనం దగ్గర పెనాల్టీలు వేసి దందాలు చేయటం, తర్వాత ఇసుక, అక్కడ ఉన్నటువంటి క్వారీలు, ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఆ పార్టీ నేతలతో చేయటం, తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు స్థానిక సంస్థల పదవులు కూడా అమ్ముకున్నారు, అటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. అంబటి రాంబాబుకు ఒక దశలో సీట్ ఎవరు, ఇక్కడ వద్దాలగిరికి సీటు లేదు కాబట్టి ఆర్యవైశ్య సామాజిక వర్గం వాళ్ళకి అక్కడ సీట్ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ మంత్రిగా ఉన్నటువంటి రాంబాబుని పక్కన పెట్టడం మంచి సంకేతాలు ఉండవు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం అభ్యర్థిని బరిలో పెట్టడంతో రాంబాబుని చివరికి అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఇప్పుడు పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా కూడా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని తెర మీద తీసుకొచ్చారు. గత ఎన్నికల్లో వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఉండి గెలుపొందిన కృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరటం, ఇవన్నీ అటు తెలుగుదేశం అభ్యర్థి ఎంపీ అభ్యర్థికి క్లీన్ ఇమేజ్ ఉండటం, ఇటు వైకాపా ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబుకి మధ్య కూడా పెద్ద సఖ్యత లేదు. అనిల్ కుమార్ యాదవ్కి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేయటం, అంబటి రామను మార్చమని, ఇలా అనేక ఒడిదుడుకులన్నీ జరిగినా కూడా అన్నీ అయిపోయి రాంబాబు అభ్యర్థిత్వం ఖరారైంది. అటు కన్నా లక్ష్మణ అభ్యర్థిత్వం ఖరారైంది. అభ్యర్థులుగా 2 పార్టీలు ప్రకటించే ఎవరి పనులు చేసుకుంటా ముందుకు పోతూ ఉన్నారు. కన్నా లక్ష్యానికి ఉన్న అపారమైన అనుభవం, ఆ నియోజకవర్గంలో గతంలో అంటే 2014-19లో గెలుపొందినటువంటి స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు చేసినటువంటి వ్యవహారాలు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా కన్నాకు ఐకమత్యంగా మద్దతు ఇస్తున్నారు. సునాయాసంగా గెలుపొందుతాడు కన్నా లక్ష్మణ అనేటువంటి వాతావరణం ఏర్పడింది. స్థానికంగా కూడా అంబటి రాంబాబుని మద్దతు ఇచ్చే కొంతమంది కాపు నేతలు కూడా కర్ణాటక వైపు ఎక్కువ మంది వెళ్ళారు. బత్తిలో ఆదినారాయణ లాయరు వైకాపా లీగల్ సెల్ విభాగంలో కీలక నేతగా ఉన్నాడు, రాజీనామా చేసి కన్నా వర్గంలో చేరాడు. ఇలా అనేక మంది చేరారు. అంబటి రాంబాబులో నాయకత్వాన్ని వ్యతిరేకిస్తా ఆ పార్టీకి చెందిన కొంతమంది మైనింగ్ వ్యవహారాల్లో అవినీతికి పాల్పడుతున్నారని నేరుగా కోర్టును ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా రకరకాలుగా వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. తర్వాత ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా దందాలు, అవినీతి అక్రమాలకు పాల్పడటం, ఇలా రకరకాల సమస్యలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో అధికార పార్టీ నేతల సిఫార్సులకు ఆడ అవకాశం లేదు. మొత్తం మీద 2 పార్టీలు వ్యవహారాలు, 2 పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో ఓటర్లని వదిలిపెట్టకుండా సాగుతున్నారు. మొదట్లో అంటే ఏడాది క్రితం ఇటు అంబటి రాంబాబు అభ్యర్థిత్వాన్ని చిట్టా విజయభాస్కర్ రెడ్డి, అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వైకాపాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి చిట్టా విజయభాస్కర్ రెడ్డి ఎంత తీవ్రంగా వ్యతిరేకించాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కోడెల శివరాం కూడా కన్నా అభ్యర్థిత్వం అదేవిధంగా వ్యతిరేకించారు. కానీ వాళ్ళిద్దరే ఆ వ్యతిరేకతని
రెండు పార్టీల అధిష్టాన వర్గాలు కూడా పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళిద్దరికీ అభ్యర్థిత్వం ప్రకటించడంతో వీళ్ళంతా కూడా మౌన పాత్ర పోషించాల్సి వచ్చింది. రేపు బీఫారం చేతికి వచ్చిన తర్వాత అందరూ ఒకే గొడుగు కిందకి రావాల్సిందే. ఇటు కన్నాకు కానీ అటు అంబటి రాంబాబు కానీ వ్యతిరేకత ఉన్నా కూడా పార్టీ నిర్ణయాన్ని కాదని వాళ్ళు బయటికి వెళ్ళి డ్యామేజ్ చేసే పరిస్థితి అయితే లేదు. ఇరు పార్టీల నేతలు ముందుకు పోతా ఉన్నారు. కన్నా లక్ష్మణ కొంచెం లౌక్యంగా ఎక్కువగా అనుభవం ఉండటం కొంత ఆయన కలిసి వచ్చింది. అంబటి రాంబాబు అంటే చట్టసభలో పనిచేసింది 2 సార్లు కావడం వలన కొంచెం ఈయనకంటే కొద్దిగా వెనకబడ్డాడు అంటున్నారు. ఏదైనా ఇటు కృష్ణదేవరాయల ఎంపీ అభ్యర్థి కూడా కన్నాతోటి సఖ్యతగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఇటు ఎంపీ అభ్యర్థి నాన్ లోకల్ కావటం అది కూడా కొంత వైకాపాకి ఇబ్బందికర వాతావరణం నెలకొంది. సీట్ ఆశించినటువంటి ఇటు వైవి ఆంజనేయులు కానీ వీళ్ళంతా కూడా బేషరతుగా అటు మా అబ్బూరు మల్లి కానీ వీళ్ళంతా కూడా కన్నాకు అండగా ఉంటున్నారు. అటు నగరికల్ మండలం శివరయ్య కానీ పూదోడు వీళ్ళంతా కూడా కన్నా అభ్యర్థిత్వానికి పూర్తిగా మద్దతుగా ఉన్నారు. ఇటు కూడా అదే పరిస్థితి. సీటు ఆశించినా కూడా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినా కూడా జగన్ నిర్ణయాన్ని కాదనలేని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరి మధ్య హోరహోరీగా ఉన్నాగా అంతిమంగా కన్నానే అడుగు ముందుకు వేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇది